శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 22వ తేదీ జనవరి 2025వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతోంది అని మనము ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాము. చాలామంది ఉత్సాహంగా చాలా బాగుంది మనకి అని కూడా అనుకోవడం జరుగుతోంది. అది నాకు ఫోన్స్ ద్వారా తెలియజేస్తున్నారు. చాలా చాలా సంతోషం. బాగున్నప్పుడే ఎప్పుడైనా ఒక పద్ధతిగా ధనాన్ని దాచిపెట్టాలి. ఇది బాగా చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడు శని గారి యొక్క బలము చాలా బాగుంది, గురువు గారి యొక్క బలము చాలా బాగుంది, కేతు యొక్క బలం చాలా బాగుంది. ఇక రాబోయే అతి కొద్ది రోజుల్లో శని గారి యొక్క బలము తగ్గబోతోంది, రాహు గారి యొక్క బలము పెరగబోతోంది, అలాగే గురువు గారి యొక్క బలము కూడా తగ్గబోతోంది. అయితే ఇవన్నీ మార్పులు జరిగేటప్పటికీ ఇంచుమించుగా ఒక 4-5 నెలల కాలం పడుతుంది. అయితే ఈ లోపల మనం ఏమేమి చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ధనాన్ని జాగ్రత్త చేసుకోండి. ఇది మరీ చెప్పదగినటువంటి సూచన. స్థానచలనానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థుల విషయంలో ఖచ్చితంగా దూర ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళ యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు. అలాగే లాభాల విషయంలో చాలా మీకు అనుకోని విధంగా ధనము రావడం కానీ, ఎన్నో విధాలుగా పరిస్థితులన్నీ సహకరించడం కానీ, కుటుంబ అభివృద్ధి కానీ, శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోవడం కానీ, మిత్రుల సంఖ్య పెరగడం కానీ, మీరు చేపట్టిన అంశాలన్నీ కూడా పూర్తిగా విజయవంతంగా ఉండడం కానీ, మీకు ఒక విజయ అహంకారం. ఇది అహంకారం అంటే నిజంగా మాకేంటి అనే అహంకారం కాదు. మనము విజయోత్సాహాన్ని చూపిస్తూ ఉంటాం ఏదైనా ఒకటి గెలిచాము అనగానే. అటువంటి దాన్నే ఇక్కడ అహంకారం అని చెప్పడం జరుగుతోంది. అలాగా మీరు ఆ విజయాహంకారంతో ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఇంతకు ముందర ఎప్పుడు రాలేదు. 4 గ్రహాలు, పెద్ద గ్రహాల విషయంలో 3 గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి అంటే అది మామూలు విషయం కాదు. అలాగే మిగతా గ్రహాల అనుకూలత కూడా ఉండడంతో మీరు ఏ పని చేపట్టినా అయిపోతుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి, ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, కుటుంబ జీవితం బాగుంది, మీకు మాట తీరు బాగుంటుంది, సన్మాన సత్కారాలు జరుగుతున్నాయి, ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందుతున్నారు మీరు. ఇలా అనేక విధాలుగా హార్దిక అభివృద్ధి కూడా జరుగుతూ ఉన్న కారణం చేత చాలా చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇలా సంతోషంగా ఉన్నప్పుడే ముఖ్యమైనటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుని మీ యొక్క అభివృద్ధికి ఇంకా బాటలు వేసుకోండి, జాగ్రత్త పడండి అని చెప్పి సూచన చేస్తూ, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా బాగుంటుంది ప్రశాంతత అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత వివాహాది శుభకార్యాలు కుదరడము, ఒక పెద్ద మనిషిగా ఇరు వర్గాల వారికి కూడా సమన్వయపరిచే విధంగా తీర్పు చెప్పడము, ప్రశంసలు అందుకోవడము, సన్మాన సత్కారాలు అందుకోవడము, మీ పరువు ప్రతిష్ట పరపతి ఇనుమడించడము, మీ మాట తీరు చాలా చాలా బాగుండడము, ఒక క్రమశిక్షణాయుతమైన జీవితంలో ఉన్న మీకు అది గుర్తించిన 10 మందికి కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, 10 మంది వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు రావడము, సంతానం విషయంలో చాలా సంతృప్తి కలగడము, స్నేహితుల విషయంలో చక్కటి సహాయ సహకారాలు అందడము, ఏదైనా కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు ఏమైనా ఏర్పడుతున్నా కూడా ఆ ఇబ్బందుల్ని అధిగమించి, ముఖ్యంగా జీవిత భాగస్వామి ద్వారా ఏర్పడేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని సకాలంలో చక్కగా డిస్ట్రిబ్యూట్ చేయడము లేదా దాచిపెట్టడము, వాటికి సంబంధించిన మంచి సత్ఫలితాలు పొందడము, మంచి ప్లానింగ్స్ సిద్ధం చేసుకోవడము, ప్రణాళికల అమలు కూడా మీరు అత్యద్భుతంగా చేసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా చేపట్టిన ప్రతి పని విజయవంతం అవ్వడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఆరోగ్యం బాగుంది. అలాగే దైవ ఆరాధన విషయంలో కూడా ఇంకా మీకు దైవభక్తి పెరుగుతూ ఉన్న కారణం చేత దైవ కార్యాలు బాగా చేస్తారు. అలాగే ఆర్థికంగా కూడా మీకు పరమైనటువంటి అభివృద్ధి చాలా మానసిక ఆనందాన్ని కలిగిస్తోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. వృషభ రాశి వారికి ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, నూతనంగా వ్యక్తతకి వచ్చిన వారికి వివాహాలు కుదరడం కానీ విషయాలన్నింటిలోనూ చాలా చాలా మంచి జరిగేటటువంటి గ్రహస్థితులు మనకి ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం సమన్వయం పొందవలసిందిగా
సూచన చేస్తున్నాను. కాస్త సమన్వయం పొంది ఉండండి. మీకు అనేక విధాల మంచి కాలం నడుస్తూ ఉన్న కారణం చేత అన్ని విధాలా కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పు ఆరాధన చేయండి, వీలైనంత వరకు యోగా చేయండి, మరింత మానసిక ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కష్టకాలం నడుస్తూ ఉంది. ఇంకా కృషి చేయవలసినటువంటి సమయమే కనిపిస్తూ ఉంది. కృషి చేయండి, కృషి చేయండి, ఓర్పు కలిగి ఉండండి, దైవారాధన చేయండి. మాతృవర్గ రీత్యా మీరు చక్కటి అన్యోన్యతని ప్రదర్శించండి. వారి యొక్క ఆశీస్సులు మీకు చాలా దైవ ఆశీస్సులతో సమానమవుతాయి. పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, భాతృవర్గ రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, స్నేహితుల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలో కానీ, సంతాన రీత్యా కానీ, మీరు ఏ విషయాన్ని తీసుకున్నా కూడా మీరు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా నవగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకోవడము, వీలైతే నవగ్రహ దీక్ష తీసుకోవడము కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు మాఘమాసం రాబోతోంది కాబట్టి అతి కొద్ది రోజుల్లో మాఘమాసంలో అయినా సరే మీరు దీక్ష తీసుకొని, ఈ నవగ్రహాల దీక్ష తీసుకొని నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం ద్వారా 40 రోజుల వరకు చాలా చాలా ప్రశాంతమైన జీవితంలో ఉంటూ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితుల యొక్క దోషాలని అధిగమించేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెతగా మీరు ఎంత కృషి చేస్తూ ఉన్నారో అంతకంత మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే గురువుగారి యొక్క స్థితి చాలా అత్యున్నతమైన స్థితిలో ఉన్న కారణం చేత అది రాశి నుంచి లాభస్థానం అవ్వడం అనేది మామూలు విషయం కాదు. మీకు చాలా విషయాలలో ఆధ్యాత్మిక పరమైన విషయాలే కాదు, అలాగే సంతాన రీత్యానే కాదు, భార్యాభర్తల అనుకూలత రీత్యానైనా కాదు, పితృవర్గ రీత్యా అయినా కాదు, ఏదైనా ఆస్తులు లేదా ఇతరత్ర భూములు, స్థిరచర ఆస్తుల వృద్ధి, ఏ విషయాన్ని తీసుకున్నా కూడా మీకు దానిలో చక్కటి ప్రశాంతమైన జీవితం ఉంటుంది. అటువంటి మంచి ఫలితాలు ఇచ్చే స్థితిలో గురుగారు ఉన్నారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే భక్తి జ్ఞానాలు ఇనుమడించే దిశగా కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక ధన ఆదాయ విషయంలో ధనాధిపతి అయినటువంటి రవి యొక్క స్థితి 7వ స్థానంలో ఉంటూ గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అద్భుతంగా ఉంటుంది ధన ఆదాయం, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా ఆదాయం పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా అన్యోన్యమైన దాంపత్యంలో ఉంటారు, ప్రేమాభిమానాలు నిండి ఉంటాయి. ఇక స్థాన చలనానికి అవకాశం ఉంది. వాహనాల రీత్యా కూడా ఇంకా కొద్ది కాలం వేచి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. వాహనాల రీత్యా కొంచెం మీరు ధనం ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి సమయం కనిపిస్తూ ఉన్నది. రాజకీయ నాయకుల విషయంలో కూడా కించిత్ జాగ్రత్త అవసరం. అష్టమ శని సంచార దోషం చేత కొంచెం శనిగారికి తైలాభిషేకం చేయించండి, ఇది చాలా చెప్పదగ్గ సూచన. పితృవర్గ రీత్యా ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేణా తొలగిపోతూ ఉన్నాయి, ఇది చెప్పదగినటువంటి విషయంగా తెలియజెప్పచ్చు. ఇక ఉద్యోగ స్థానంలో శనిగారి యొక్క తృతీయ దృష్టి పడుతూ ఉన్న కారణం చేత పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక సంతాన రీత్యా అయినా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా అయినా ఓర్పు కలిగి ఉండండి. అన్ని విధాలా మీకు కలిసొచ్చే కాలంగా కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి కొంచెం పూర్వం కన్నా ఒక 5% అయినా గ్రహస్థితులు మెరుగైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా బాగుంది. మీ కష్టానికి సరిపడా ఫలితం చాలా బాగుంది. విజయావకాశాలు అందుకుంటున్నారు. మీ కృషి ప్రశంసనీయం. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, వాహనాల రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా కూడా పూర్వం కన్నా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆదాయం విషయంలో మీరు ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. కేవలం ఇది నా కష్టానికి భగవంతుడు మెచ్చి ఇచ్చినటువంటి ఫలితం అని చెప్పి మీరు భావిస్తారు. గ్రహస్థితుల యొక్క అననుకూలత ఉన్నప్పుడు ఎక్కడో ఏదో ఒక చిగురాశ మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు అది ఇమీడియట్గా సత్ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని వర్ణించలేని స్థితిలో ఉంటాం మనం. అటువంటి స్థితిని ఇప్పుడు మీరు పొందుతారు. పూర్వం కన్నా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు ఎప్పుడైతే వస్తున్నాయో మీరు ఇప్పుడు చాలా మనశ్శాంతిగాను
చాలా ఆత్మ సంతృప్తిగాను, ఇంకా ఇంకా పనులు సాధించాలి అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతోనూ, ఒక ఉత్తమమైన ధ్యేయంతోనూ ముందరికి వెళ్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ ఏ విషయంలో అయితే ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నానో ఆ ఓర్పుని మటుకు విడనాడకండి. ఇంకా కొద్ది కాలంలో మీకు అతి మంచి జరిగే విధంగా గ్రహస్థితులు రాబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ ఆరాధన, ఇంటి ఇలవేల్పు యొక్క ఆరాధన రెండూ కూడా ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయని చెప్పి సూచన చేస్తూ శుభం. కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నంత వరకు, నవమ స్థానంలో గురుగారు ఉన్నంత వరకు ఈ రాశి వారికి వచ్చిన ఢోకాయే లేదు. అంటే రాశిలో కేతువు, సప్తమంలో రాహువు ఉన్నారని చెప్తూ ఉన్నారు కదండి, మరి వాటి వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు కదా. అంటే ఆ ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగమించడం కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఇది కూడా తెలియచెప్పుకోవాలి. కాబట్టి సత్ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే భార్యాభర్తల రీత్యా అన్యోన్యత విషయంలో కానీ, ప్రజోపయోగ కార్యక్రమాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన దానికి జాగ్రత్తగా ఉండాల్సిందే, మౌనంగా ఉండేదానికి మౌనంగా ఉండాల్సిందే. గ్రహాలు కూడా ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. ఒక గ్రహం లాభాన్ని ఇస్తోంది కదా, నేను నష్టాన్ని ఇవ్వకూడదు అనే లాంటిది ఏమి ఉండదు. లాభం ఇచ్చేటటువంటి గ్రహము లాభం ఇస్తూ ఉంటే, నష్టాన్ని సూచించేటటువంటి గ్రహం నష్టాన్నే సూచిస్తుంది. ఏది ఎక్కువ ఉంది అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ నష్టాన్ని ఇచ్చే గ్రహము తక్కువగా నష్టాన్ని ఇచ్చింది అనుకోండి, మనకి లాభం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నష్టం అనేదాన్ని మనం పరిగణనలోనికి తీసుకోం. 100 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు పోతే ఏమి అని అనుకుంటాం, అది మానవ సహజం. అలాగే 100 రూపాయలు నష్టం చూపిస్తోంది అనుకోండి, 10 రూపాయల లాభం చూపిస్తోంది అనుకోండి, ఈ రెండు గ్రహాలు విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము నష్టం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ లాభాన్ని గుర్తించలేము. ఇంత నష్టం అయింది కదా, 100 రూపాయలు నష్టం వచ్చినప్పుడు 10 రూపాయల లాభం వచ్చినా అది ఏ పాటి అని మనసు నష్టం వైపుకి వెళ్ళిపోయి కించిత్ బాధపడుతుంది. అంటే ఎప్పుడైతే లాభ నష్టాలని మనం బేరీజు వేసుకుని ఇది దుఃఖమా ఇది సంతోషమా అని అనుకుంటూ ఉంటామో అదే మనని వేదనకి గురి చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంది. మీకు లాభాలు ఎక్కువగా ఉన్న కారణం చేత నష్టం కాస్త తక్కువగా ఉంది అని చెప్పి మీరు సరిపెట్టుకొని పోతారు. ఆ నష్టం తక్కువగా ఉన్నది అన్న దాన్ని సవరించుకోవడం కోసమే ఓర్పు కలిగి ఉండండి. తొందరపడి ఏ నిర్ణయాలు చేయకండి, పెద్దలతో సంప్రదించండి, గురుసేవ చెయ్యండి అని చెప్తూ ఉన్నది నష్టం తగ్గడానికి. కాబట్టి మీరు నష్టాలు తక్కువగా కలగాలి మనకి అంటే కొంచెం ఈ వివిధ రకాలైనటువంటి సేవల్ని మీరు చేసుకున్నట్టయితే చాలా వరకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ నష్టం మిమ్మల్ని బాధించదు. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే శనిగారి యొక్క స్థితి కానీ, గురువుగారి యొక్క స్థితి కానీ అత్యద్భుతంగా ఉన్న కారణం చేత మీకు ధనము విషయంలో కానీ, విజయావకాశాల విషయంలో కానీ ఎటువంటి లోపము జరగదు. అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, రాహు గారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోవాలి అంటే దుర్గామ్మవారిని ప్రార్థించండి, ఈశ్వరారాధన చేయండి. అనేక విధాలుగా మీకు కలిసి వస్తుంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. తులారాశి వారికి అదృష్టం వెన్నాడుతూ ఉన్నటువంటి కాలమే అయినప్పటికీ ఇంకా కొంచెం కష్టపడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదృష్టం ఏమిటి అంటే ఈ రోజున రాశిలోనే చంద్రగ్రహ సంచారం ఉంటూ ఉండడం చేత వీరు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడము, శుభకార్యాలలో ముఖ్య పాత్ర వహించడము, అలాగే మృష్టాన్న భోజనాలు చేయడము, అనుకోని విధంగా ధనము వీరికి అందడము, విజయావకాశాలకి చక్కగా వీరు ఆనందించడము, అలాగే సంతాన రీత్యా పూర్తిగా ఆనందకరమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇన్ని రోజులు శుభాశుభ మిశ్రమంలాగా రెండు విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటూ వచ్చాయి. కొన్ని రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ నుంచి మీరు బయటికి వచ్చి సంతానం పట్ల పూర్తి సంతృప్తితో ఉంటారు. కొన్ని రకాలైన రెస్ట్రిక్షన్స్తో ఇంకా ఓర్పు కలిగి ఉండవలసిన కాలం అని చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఓర్పు కలిగి ఉంటారు. ఇప్పుడు పూర్తిగా ఆనందకరమైనటువంటి ఒక పరిస్థితిలో మీరు చక్కటి ఆనందాన్ని చవి చూస్తారని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా కూడా కొంచెం స్థిర చిరాస్తులు వృద్ధి చెందేటటువంటి కాలంగా, మాతృవర్గ రీత్యా
అవి మీరు అందుకునే ఆ సహాయ సహకారాలు అందుకొని స్థిర చరాస్తుల వృద్ధిని చూసేటటువంటి విధంగా గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. అలాగే కోర్టు విషయాలు కానీ, ప్రేమ విషయాలు కానీ వీటన్నిటికీ కూడా చక్కగా తెరపడిపోయింది. ఇప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి, కొంచెం వాయిదా వేయండి ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని అని చెప్తూ వచ్చాము. ఇక ఇప్పటి నుంచి మీకు శుభవార్తల పరంపర ఉంటూ ఉంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. కొన్ని విషయాలలో అయితే మౌనంగానే ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని విషయాలలో పూర్తిగా విజయ అవకాశాలు అందుకుంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. విందు వినోద కార్యక్రమాల విషయంలో మీరు చాలా చాలా సంతోషకరమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్వం కన్నా మెరుగైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి, అతి మంచిగా ఫలితాలనిచ్చే రోజులు రాబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింత లబ్ధి కలుగుతుంది, మరింతగా ప్రశంసలు ఉంటాయి, మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ శుభం. వృశ్చిక రాశి వారికి నక్కని తొక్కారు అని చెప్పచ్చు. ఒక పక్క గురువుగారి యొక్క పూర్ణ దృష్టి రాశి మీద పడుతూ ఉండగా మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా సంభవిస్తూ ఉంది. అలాగే కేతువు గారి అనుగ్రహం కూడా ఉంది. భక్తి జ్ఞానాలు బాగా ఇనుమడిస్తున్నాయి. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, ఇంట శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వివాహాది శుభకార్యాలు ఆలస్యం అయిపోయిన వారికి ఇక అవి కుదరడం కానీ, చక్కగా జరగడానికి దగ్గరకి ముహూర్తాలు రావడం కానీ ఇవన్నీ కూడా చాలా మానసిక ఉల్లాసాన్ని కలిగింపజేస్తాయి. అలాగే కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. కుటుంబంలో మీకు ఇప్పటి వరకు ఎంత అన్యోన్యతగా ఉన్నారు అనే దాని మీద చాలా పెద్ద ప్రశంసలు అందుకోబోతున్నారని చెప్పచ్చు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా చాలా చాలా బాగున్నాయి. కోర్టు విషయాలు కానీ, ఇంకేదైనా స్థిర చరాస్తుల తగాదాలు కానీ ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి కూడా, ఆ సమస్యల నుంచి కూడా అధిగమించేస్తారు. సత్ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. అలాగే మానసికమైనటువంటి సంతృప్తికి లోనవుతున్నారు. మాతృవర్గరీత్యా మంచి కాలం ప్రారంభమైపోయింది. ఇక అర్ధాష్టమ శని గారి యొక్క సంచారం కారణం చేత కొంచెం మీరు ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గానికి సేవ చేయండి, ముఖ్యంగా మాతృమూర్తి గారికి సేవ చేయండి, చక్కటి ఆశీస్సులు అందుకోండి, కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఈ విషయంలో ఇంకా అనేక విధాలుగా కూడా మీకు చాలా మనశ్శాంతి ఉంటుంది. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మీకు సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియచేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీ పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది ఇంట్లో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ విషయంలో కూడా కాస్త సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది. మీరు ఏ రూపకంగా లాభాల బాటలో ఉన్నారో మీకు ఈసరికి అర్థమైపోయింది. ఇంకా ఊహించని విధంగా లాభాలు వచ్చి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయడం ద్వారా, దుర్గా పూజ చేసుకోవడం ద్వారా మరింతగా మానసికమైన సంతోషంతో ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం ముందు కనిపిస్తూ ఉన్నది. గ్రహస్థితులు బాగా లేనప్పుడు, అవి అననుకూలంగా ఉన్నప్పుడు గ్రహస్థితుల అనుకూలత కోసం నవగ్రహాల యొక్క దీక్ష తీసుకోవాలి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకోవాలి. ఒకవేళ దీక్ష తీసుకోవడానికి కుదరనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే కనీసం ప్రతి నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి. ఒక 11 సార్ల, ఒక 21 సార్ల ఇలా అనుకొని చేయడం అనేది చాలా చాలా మంచిది. కనీసం ఒక 40 రోజుల కాలం ఒక మండల దీక్ష వహించి ఒక 40 రోజుల కాలం చేసినా కూడా మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత వస్తుంది అని చెప్పి చెప్పగలను. గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఇది బాలేదు అని చెప్పుకునే వాటికన్నా అన్నిటికీ బాగుండేటట్టుగా వాటికి పరిహారాలు చెప్పుకోవడం చాలా చాలా మంచిది. నవధాన్యాలు కొంచెం తీసుకొని అవన్నీ ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఒకవేళ మీకు అలా కుదరకపోయినట్లయితే కొంచెం పరిమాణంలో నవధాన్యాలని తీసుకుని రాత్రిపూట వాటిని నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. ఇలా చేసినా కూడా 40 రోజుల పాటు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్పగలను. ఇంటి ఇలవేల్పు ఆరాధన చెయ్యండి, చెప్పిన పరిహారం చెయ్యండి, మీకు చాలా వరకు
మంచి జరిగే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి కాబట్టి మానసికమైన ప్రశాంతత కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనేక రకాలుగా కలిసి వచ్చేటటువంటి కాలమే ప్రతిరోజు మనకి కొనసాగుతూ ఉంది. అలాగే ఈరోజు కూడా అటువంటి కాలమే నడుస్తూ ఉన్న కారణం చేత మానసికమైన ఉల్లాసంతో ఉంటారు, సంతృప్తికరమైనటువంటి జీవితంతో ఉంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. మీ మనోబలం బాగా ఇనుమడిస్తుంది. ఆత్మస్థైర్యంతో ఏ పనినైనా చేస్తారు, ఏ నిర్ణయాన్నైనా చేస్తారు. దగ్గరి బంధువుల యొక్క ఆదరణ ఉంటుంది. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా చెప్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందించడానికే మీ మాతృవర్గము మీకు సహకారాలు అందించే దిశగా ఉన్నారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. అలాగే ఏదైనా మంత్రం మీరు ఈసరికే తీసుకోవాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒక సద్గురువు నుంచి తీసుకోవడం ద్వారా మంత్రానికి చాలా బలం చేకూరుతుంది. మంత్రబలం గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు చేస్తూ ఉన్న ఆ సంఖ్య మీద మీరు దృష్టి పెట్టకూడదు. కానీ మీరు చెయ్యకపోయినా ఒక సంఖ్య అనేది ఏర్పడుతుంది కదా, ఆ సంఖ్య దాటిన తర్వాత నుంచి చాలా మనోబలం ఏర్పడుతుంది. మీకు దాదాపుగా గురుబలం పరిపూర్ణంగా వచ్చినట్టు లెక్క అవుతుంది. అంత అద్భుతమైనటువంటి సాధన చేసే గురువులు ఉన్నారు. మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి సూచన చేస్తున్నాను. గురువు గారి యొక్క స్థితి అత్యద్భుతంగా ఉన్న కారణం చేత, రాహు గారి బలం కూడా చాలా బాగున్న కారణం చేత మీరు మంత్ర సాధన చేసినట్టయితే తప్పక విజయం సాధించి మీరు గురువుకి బాగా దగ్గరవుతారు, ప్రియ శిష్యుడవుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో కూడా ఐకమత్యం చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు ఇప్పటి వరకు ఆలస్యం అవుతున్నవి ఇప్పుడు కాస్త దగ్గర అవుతాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని కూడా తెలియచెప్పడం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో చాలా చక్కటి ప్రశాంతత ఉంటుంది, ఉన్నతి ఉంటుంది. మిమ్మల్ని పై అధికారులు మీ శక్తి సామర్థ్యాలని, మీ నిపుణతని గుర్తిస్తారు, ప్రశంసలిస్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మంత్రం ఉన్నవాళ్ళు మంత్ర సాధన చేయడమే అమోఘమైనటువంటి అది ఇక కర్తవ్యం అని చెప్పుకోవాలి, అది పరిహారం అని చెప్పుకోకూడదు. ఒక మంత్రాన్ని తీసుకుని సాధన చేస్తున్నారు అంటే వారు మామూలు సాధారణ జనానికన్నా కొంచెం భిన్నమైనటువంటి వారు అని చెప్పచ్చు. కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నవారని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఎందుకంటే వారు మంత్ర సాధనలో చాలా ఎంతో నిష్టగా వెళ్తున్నారు కాబట్టి ఇది చెప్పదగినటువంటి సూచన. అలా లేనివారు సాధారణంగా ఉండేటటువంటి ప్రజానీకానికి అయితే గనక ఒక్క సూచన తెలియచేస్తాను. భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి నమ్మండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింతగా మీకు కలిసి వచ్చే కాలం వస్తుంది. ఆల్రెడీ వచ్చింది, ఇంకా కూడా అది కొనసాగుతోంది. ఇలాగే ఇంకొంతకాలం కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెతను గుర్తుపెట్టుకొని మీరు కృషి చేసుకుంటూ వెళ్ళాలి. విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి, మృష్టాన్న భోజనాలు ఉన్నాయి. అలాగే చక్కగా శుభకార్యాలలో పాల్గొంటారు, మీ వంతు పాత్రని నిర్వర్తిస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతూ ఉన్నది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ అతి జాగ్రత్తగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవాలి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, అన్నదమ్ముల రీత్యా, కుటుంబ రీత్యా, భార్యాభర్తల రీత్యా, అలాగే ఉద్యోగ రీత్యా, పై అధికారుల రీత్యా, తోటి ఉద్యోగస్తుల పట్ల, ఇలా ప్రతి అంశంలోనూ మీరు ఎంత మౌనంగా ఉంటే, మీరు ఎంత కృషి చేస్తూ ఉంటే అంత మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శనిగారికి తైలాభిషేకం చేయడం మానవద్దు, ఇది చెప్పదగినటువంటి సూచన. దుర్గా ఆరాధన చేయండి, మరింత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఓర్పు కలిగి ఉండాలి, దైవారాధన చెయ్యాలి, దుర్గా ఆరాధన కూడా చెయ్యాలి. ప్రతి అంశంలోనూ కృషిని మానకూడదు అని ప్రతిరోజు చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. వీళ్ళ అదృష్టం ఏమిటి అంటే లాభస్థానంలో విడవకుండా ఏదో ఒక గ్రహం ఉంటూ వస్తుంది. ఇది చాలా పెద్ద అదృష్టం. భగవంతుడు ఎక్కడో ఒక చోట అదృష్టం పెడతాడు. ఏ మనిషికి అన్ని విషయాలలోనూ కుంగిపోయేటట్టుగా ఉండదు, ఎక్కడో ఒక చోట అదృష్టం ఉంటుంది. మనం ఆ విషయాన్ని పట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనం జీవితంలో సక్సెస్ అయిపోతాం.
ఆత్మస్థైర్యం బాగుండొచ్చు, సంతాన రీత్యా బాగుండొచ్చు, కుటుంబ రీత్యా బాగుండొచ్చు, ఉద్యోగ రీత్యా బాగుండొచ్చు. ఏదో ఒక రీత్యా మనకి కాస్త ఆత్మసంతృప్తి కలిగేటటువంటి అంశాలు ఉన్నట్టయితే మనం వాటి ద్వారానే మిగతా వాటిని కూడా సాధించుకోగలుగుతాం. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ వీరికి లాభస్థానం అనేది చాలా బాగుంటుంది, వ్యయస్థానం కూడా బాగుంటుంది. నిజానికి చెప్పాలంటే వ్యయాధిపతి వ్యయంలోనే ఉన్నారు, శుక్రుడు కూడా వ్యయంలోనే ఉన్నారు. ఈ రెండూ మంచి అంశాలే. కాకపోతే ఈ వ్యయస్థానం శనిగారికి అనేటప్పటికల్లా ఏలినాటి శని అయిపోతుంది కాబట్టి ఇక్కడ కించిత్ బాధ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ లాభస్థానం ఎప్పుడు ఏదో ఒక గ్రహంతో సంచారం ఉంటూ ఉండడంతో మీకు లాభాల బాట అనేది బాగుంది. ఏ మనిషికైనా అన్ని కష్టాలు ముప్పిరిగా ఉన్నట్టుగా ఉంటే తట్టుకోలేరు, ఏదో ఒక విషయం బాగుండాలి. అలాగే మీనరాశి వారికి ఎన్ని కష్టాలు వస్తున్నా కూడా వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్న కారణం చేత మిగతా విషయాలను తట్టుకోగలుగుతున్నారు అని అనిపిస్తోంది గ్రహస్థితుల రీత్యా. అయితే దైవ బలాన్ని పెంపొందించుకోండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే దైవ బలం మీకు పెరుగుతుందో, గురువుగారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం వల్ల కానీ, యోగా చేయడం వల్ల కానీ, ఆలయాలని సందర్శించి అక్కడ చక్కగా దైవ దర్శనం చేసుకోవడం ద్వారా కానీ, లేదా స్తోత్ర పారాయణాలు చదువుకోవడం ద్వారా కానీ, జపాలు చేయించుకోవడం ద్వారా కానీ, తైలాభిషేకం చేసుకోవడం ద్వారా కానీ శనిగారికి ఇలా మనం ఏదో ఒక రకమైన పరిహారం చేసుకోవడం ద్వారా చాలా వరకు మానసికమైన ప్రశాంతత ఏర్పడి ఈ గ్రహాల అననుకూలత నుంచి మనము గట్టెక్కగలిగేటటువంటి సామర్థ్యం మనకు ఏర్పడుతుంది అని చెప్పి తెలియచేస్తూ, ఇది ఒక అదృష్టంగా భావించండి, అన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోండి, ఇది మరీ చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.